ఇంట్లో గుర్రపు నాడు ఉంటే నిజంగా అదృష్టం కలుగుతుందా? గుర్రపు నాడ అనేటువంటిది పూర్వంలో ఏంటి అని అంటే ఈ దిష్టి దోషాల కోసం వాడేదంతే, అదృష్టం కోసం కాదు. ఉమ్, అదృష్టపరంగా గుర్రపు నాడ అనేటువంటిది అనుకోవడం వ్యర్థం. ఉమ్, అశ్వమేధం అంటే తెల్ల గుర్రం ఉంటాయి చూసారా, ఉమ్, అశ్వమేధాలతో ఉండేటువంటి గుర్రం యొక్క నాడ తీసుకొని పెట్టమని చెప్పేసేసి అన్నారు తప్ప ఉమ్, అన్ని గుర్రాలే పెట్టమని చెప్పలేరు. ఉమ్, ఒకటి, ఈ నాడల్లో ఈ నరఘోష శత్రు సంహరణ జరగాలి అని అంటే ఉమ్, అత్యంత శక్తివంతమైంది నీటి ఏనుగు నార అని దొరుకుతుంది. ఉమ్. ఇది ఎప్పుడైనా విన్నారా మీరు? లేదు. నీటి ఏనుగు నాడు. నీటి ఏనుగు అంటే తెలుసా మీకు? ఆహా. ఇంగ్లీష్లో హిపోపొటమస్. ఆ, తెలుసు. ఏంటిది హిపోపొటమస్? అట్లా లా ఉండే అది ఇట్లా ముళ్ళు టైప్ ఉంటది. అది ఖడ్గమృగం. ఆ, దీనికి మూతి పెద్దగా వస్తుంది కానీ కొమ్ము ఉండదు. ఆ, కొమ్ము ఉండదు, మూతి పెద్దగా ఉండదు ఏనుగులాగా. అవును. ఆ, హిపోపొటమస్ అంటారు. ఉమ్, దాని కాలంలో నుంచి ప్రతి అమావాస్యకు ఉమ్, గాజు లాంటి కింద పడుతూ ఉంటాయి. మనకు తిప్పి తిప్పి కొడితే ఒకటో రెండో దొరుకుతాయి. ఉమ్, ఇది ఎక్కువగా తంత్రశాస్త్రంలో వాడేది మేము. ఉమ్, దీన్ని తీసుకువచ్చి కాలభైరవుడి దగ్గర కానివ్వండి, రాజశ్యామలాదేవి దగ్గర కానీ పెట్టేసి మేము పూజలు చేసి మా దగ్గరకు వచ్చిన భక్తులు ఉంటారు కదా, ఉమ్, వారికి ఇచ్చేటువంటి వాళ్ళు, వారికి ఇస్తే ఏం చేసేది, ఎర్ర దారంతో దానికి ఎదురుగా గుమ్మానికి కట్టుకునేటువంటి వారు. ఉమ్, అలా కట్టుకున్నప్పుడు వారి ఇంటికి ఉండేటువంటి నరఘోష నివారణ అవుతూ శత్రువులను ఇంటి దగ్గరికి రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఉమ్, శత్రువుల బాధ ఆ ఇంటి మీద ఉండకుండా చూసేటువంటి గొప్ప యోగ్యత ఉండేది నీటి ఏనుగు నార. గుర్రపు నాడుకు అంటే కేవలం అశ్వముతో, అంటే అశ్వమేధ తెల్లదనముతో ఉండేటువంటి అశ్వ. ఉమ్, గుర్రము అంటే అశ్వము. అవును. ఆ శ్వేతాశ్వము ఏదైతే ఉందో ఆ శ్వేతాశ్వంతో ఉండేటువంటి యొక్క నాడను తీసుకువచ్చి పెట్టుకోవాలి ఇంట్లో. ఉమ్, అది కూడా ఎదురుగా ఉమ్, అది పెట్టుకుంటే ఉమ్. ఆ ఖచ్చితంగా ఇంట్లో అదృష్టం అనేటువంటిది వరిస్తుంది.